హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అండి. ఇంక ఈరోజు శ్రీరామనవమి కదా, నేనైతే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసి ఇంకా పులిహోర అయితే చేశానండి. ఇంకా పిల్లలకి మా వారికి తినడానికి పులిహోరే పెట్టాను. ఇంకా లంచ్ బాక్స్కి కూడా ఈరోజు మా వారికి పులిహోరే పెట్టించేసానండి. మిగిలిన పులిహోర అయితే ఇదిగో ఇక్కడైతే హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోముదామని ఇంకా షింక్లో గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. ఈరోజైతే కొంచెం లేట్ అయిందండి, లేచేసరికి 7 అయింది. ఇంకా మళ్ళీ అన్నం వండి కూర చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టిఫిన్ ఇదంతా రెడీ చేసేసరికి లేట్ అవుతుందేమోనని మా వారికి లంచ్ బాక్స్కి ఇంకా పులిహోరే పెట్టించేసానండి. ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసానండి. బయట కూడా ఊడ్చి ముగ్గు పెట్టేశాను. ఇంకా మిగతా పనులు అయితే కొన్ని ఉన్నాయండి, ఇంకా అవి కూడా చేయాలన్నమాట. ఫస్ట్ అయితే గడపది పూజించలేదు. ఇంకా పిల్లలకైతే స్నానాలు అవి చేయించాలండి. గిన్నెలన్నీ తోమేసి ఫస్ట్ పిల్లలకు కూడా స్నానాలు అయితే చేపిస్తాను. పిల్లలకి వచ్చేసి ఇంక ఈరోజు హాలిడే అండి. మా వారిని అయితే ఈరోజు లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉండమన్నాను, టెంపుల్కి తీసుకెళ్ళమన్నాను. కానీ ఇంకా మా వారైతే కుదరదు, కంపెనీలో వర్క్ ఉంది, పని ఉంది, వెళ్ళాల్సిందే అని అయితే అన్నారు. గుడికన్నా తీసుకెళ్ళమన్నాను. నువ్వు రెడీ అయ్యి గుడికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది, కుదిరితే సాయంత్రం వెళ్దాము, ఈవినింగ్ వచ్చిన తర్వాత అని అయితే అన్నారు. ఈవినింగ్ అన్నా తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. తీసుకెళ్లారో తెలియదు కానీ వెళ్దాంలే అని అయితే చెప్పారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోటన్నా కలిసి వెళ్దామంటే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరండి. నాకు దగ్గరలో తెలిసింది కూడా రాములవారి టెంపుల్ అయితే లేదనమాట. కానీ శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు కదండి, ఆ కళ్యాణం చూస్తే చాలా మంచిది కదా. ఇంకేం చేద్దాము, కుదిరినప్పుడు టీవీలో పెట్టుకొని చూడటమే. మనం గుడికి వెళ్ళకపోయినా టీవీలో పెట్టుకొని చూసినా కానీ మంచిగా అనిపిస్తుందండి. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. పూజ అయితే అంతా చూస్తూ ఉండొచ్చు. మామూలుగా నేను చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రాములవారి టెంపుల్ ఉండిద్దండి, రామాలయం అనమాట. అదైతే నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఇంకా పూజ అయిపోయింది దాకుండి పూజ ఎప్పుడు అయిపోతుందా ఏంటి అని పానకం వడపప్పు కోసం అయితే రెడీగా ఉండేదాన్ని అనమాట. పూజలు అయితే చాలా తక్కువ అండి. గుడి దగ్గరికి వెళ్తాను, బయటకు వస్తాను, లోపలికి వెళ్తాను, బయటకు వస్తాను అనమాట. అలా చాలాసార్లు చేస్తూ ఉంటాను. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట రామాలయము. ఇక అందువల్ల నేనైతే గుడికి తిరుగుతూ ఉండేదాన్నండి. పానకం వడపప్పు ఎప్పుడు పెడతారా అని అయితే చూస్తూ ఉండేదాన్ని అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రామాలయం అంటేనే బాగా గుర్తుంటుంది అనమాట. ఓకే అండి, నేనైతే ఇంక అక్కడ గిన్నెలు అవన్నీ తోమేశాను. తోమిన తర్వాత ఇక్కడ గడప అయితే పూజించేసాను. ఇంకా పిల్లలకు కూడా స్నానాలు అయితే చేపించానండి. గడపది పూజిస్తుంటే మా పాప వచ్చి మమ్మీ నేను బొట్లు పెడతాను మమ్మీ కుంకుమతోటి అని అయితే అంటుంది. సర్లే అని ఇంకా మా పాపను కూడా పెట్టమన్నాను అనమాట. కూర్చొని పెడుతుంది. తర్వాత ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇక్కడైతే పానకం కలుపుదామని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నానండి, మంచినీళ్ళు, అలాగే బెల్లం వేసాను. ఇంక ఇక్కడ యాలకులు అలాగే మిరియాలు అయితే దంచుతున్నానండి. యాలకులు మిరియాలు దంచి ఇందులో అయితే వేస్తాను. పెసరపప్పు అయితే కొన్ని నానపెట్టానండి, అవి కూడా నాని వడపప్పు అని పెట్టానన్నమాట. ఇంక ఇక్కడైతే పానకం అయితే కలుపుతున్నానండి. ఇంకా పానకం అంటే నేను ఎక్కువ మిరియాలు ఇంకా యాలకులే దంచేస్తానండి, బెల్లము నీళ్ళు ఇంకా ఎక్కువైతే నేను వేయను అనమాట. ఎప్పుడు ఇలానే చేస్తాను, ఇంక ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నాను. ఇక తర్వాత నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇది వీడియో అనమాట. పూజ అంతా ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను. కూర్చోటానికైతే ప్లేస్ ఉండదులేండి మాకు, నిలబడి పూజ అయితే చేసుకోవాలి. కొంచెం హైట్లో ఉంటుంది అనమాట పూజ గది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చానండి. మామూలుగా కొంతమంది పీట పెట్టుకొని చేస్తుంటారు కదండి, పీటమాల పెట్టుకొని. నేనైతే ఇంకా అలా ఏం చేయట్లేదు. మామూలుగా పూజ గదిలోనే ఉంచి రెగ్యులర్గా పూజ ఎలా చేస్తానో అలానే చేశానండి. కాకపోతే ఈరోజు పానకం వడపప్పు అయితే పెట్టాను ప్రసాదం. ఇంక ఈరోజైతే పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంక ఇప్పుడైతే పూజ పనులు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా నేనైతే ఇప్పటి వరకు తినలేదండి. టైం వచ్చేసి 11:30, 12 అయితే అవుతుంది.
ఆకలవుతుందనమాట. ఫస్ట్ అయితే ఇంకా దోశలు చేసుకొని తిందామని ఇంకా దోశ పెనం అయితే స్టవ్ దగ్గర అయితే ముట్టించి పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కూరగాయలు ఇవన్నీ అలానే ఉన్నాయండి. ఇంక ఇవన్నీ కడిగేయాలన్నమాట. ఇందాక ఇల్లు తుడిచేటప్పుడు కింద అడ్డం ఉన్నాయని మొత్తం ఇలా స్టవ్ పక్కనైతే పెట్టేశాను. ఇంక వీటినన్నిటిని ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని నీట్గా కడిగేస్తున్నానండి. ఇవి నిన్న నైటే నేను కడిగేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నీళ్ళు రాక అలానే ఉంచాల్సి వచ్చిందండి. మళ్ళీ మనం సంచులు అలాగే ఉంచేస్తే కూరగాయలు అనేవి పాడైపోతాయి కదా, ఆకుకూరలు ఉన్నప్పుడు నలిగిపోతాయి అని మొత్తం తీసి వేటికవే విడివిడిగా పెట్టేశానమాట. ఇంకా మార్నింగ్ ఇల్లు తుడిచేటప్పుడు అడ్డంగా ఉన్నాయని ఇంక ఇవన్నీ ఇలా స్టవ్ పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు వీటినైతే కడిగేస్తానండి. కడిగేసి వేటికవే కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. నాకైతే ఈరోజు గుడికెళ్తే బాగుండనిపించిందండి. మా వారైతే ఒక్కరోజు సెలవు పెట్టమన్నా కానీ పెట్టారండి. ఇవాళ ఒక్కరోజు సెలవు పెడితే బాగుండనిపించింది. ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడేనే కదా. మా వారు కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా అందరం గుడికి వెళ్తే బాగుండనిపించింది. కానీ కుదరలేదు. ఏం చేద్దాం, మనం అనుకున్నవన్నీ జరగవు కదా, ఒక్కొక్కసారి తప్పదనమాట. మా వారైతే కుదరదని చెప్పేసి వెళ్ళారు. మనకు అనుకున్నప్పుడే వాళ్ళు లీవ్లు అయితే ఇవ్వరు కదండి. అదంతా ఒకళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు తప్పదు. ఇంకా మనము అన్నీ అడ్జస్ట్ అయ్యి ఉండాలన్నమాట. అన్నీ మనకు అనుకూలంగా అయితే ఉండవు కదా. ఓకే అండి, ఇక్కడైతే నేను ఇంకా దోశలు అయితే పోస్తున్నానండి. అలాగే పక్కనే ఉన్న కూరగాయలు కూడా కడుగుతూ ఉన్నానన్నమాట. ఒక పక్క ఇక్కడ దోశలు పోసుకుంటూ ఇక్కడ ఉన్న కూరగాయలను కూడా కడుగుతూ ఉన్నానండి. ఇంకా ఈరోజు నేను కట్టుకున్న చీర అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకనుకుంటున్నారా, ఇదైతే మా సెకండ్ మ్యారేజ్ డేకి మా వారైతే గిఫ్ట్గా ఇచ్చారండి. అది కూడా సర్ప్రైజ్ అనమాట. అందుకే నాకు ఈ చీర అంటే చాలా ఇష్టము. మామూలుగా నేను చీరలు అయితే ఏమన్నా కట్టుకున్నా కానీ 1-2 సార్లు కట్టుకొని ఇంకా అవి ఎక్కువ కట్టుకోను అనమాట. మా అమ్మకి ఇచ్చేస్తాను. ఇంకా కానీ ఈ చీర అయితే ఇంకా అలానే ఉంచుకున్నాను నా దగ్గరే, అంత ఇష్టమని. ఇంకా ఎందుకంటే అంత ఇష్టం కూడా సర్ప్రైజ్ అండి. ఆ రోజు మా వారు డ్రెస్ తీసుకుంటానంటే తీసుకోవద్దు, ఇప్పుడైతే కుదరదు, కొంచెం బడ్జెట్ లేదని అయితే అన్నారు. సర్లే అని ఇంకా నేను వేరే చీర అయితే కట్టుకుందామని వేరే చీర తీసి పెట్టుకొని వెళ్ళాను అనమాట. స్నానానికి వెళ్ళి ఇక నేను వచ్చేసరికి ఈ చీర అయితే ఉందండి. బ్లౌజ్ కూడా కుట్టించి ఉందన్నమాట. నాకైతే అసలు ఆ రోజు మామూలుగా హ్యాపీగా అనిపించలేదండి, చాలా హ్యాపీగా అనిపించింది. చీర తీసుకోవటం ఒకటి, మళ్ళీ దానికి బ్లౌజ్ కూడా కుట్టించారు కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అదైతే నేను అసలు మర్చిపోలేనమాట. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుందండి ఈ చీర తీసుకొని. ఈ బ్లౌజ్ నాకు అప్పటి నుంచి ఇప్పటికీ సేమ్ సైజ్ అండి. టైట్ అవ్వటం కానీ లూజ్ అవ్వటం కానీ ఏం అవ్వలేదన్నమాట. అప్పుడు ఎలా సరిపోయిందో ఇప్పుడు కూడా అలానే సరిపోతుంది. నిజానికి మాకు పెళ్ళికి తీసుకున్నారండి బ్లౌజులు, అదే శారీస్ మీద బ్లౌజులు కుట్టిస్తారు కదా, ఆ బ్లౌజులు ఇప్పుడు కూడా సరిపోతాయండి నాకు. చాలామంది మా ఫ్రెండ్స్ నా బ్లౌజులు మగ్గం వర్క్ చేయించుకున్నాను, అంత ఖర్చు పెట్టి చేయించుకున్నాను, ఇప్పుడు సరిపోవట్లేదు, అసలుకి మొత్తం ఖర్చు అంతా తీపిచ్చాను అయినా కానీ సరిపోవట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. కానీ నాకైతే ఆ ఇబ్బంది ఏం లేదండి. నేనైతే 1 కుట్టు 2 కుట్లు ఉప్పదీశాను అనమాట. పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజులు నాకు ఇప్పుడు కూడా సరిపోతున్నాయండి. కానీ నేను పెళ్ళప్పుడు సన్నగానే ఉన్నాను, ఇప్పుడు కొంచెం లావు వచ్చాను. అయినా కానీ నాకు ఎందుకు ఆ బ్లౌజులు సరిపోతాయి అనమాట. కాకపోతే ఖర్చు ఉంది కదా, ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ పెట్టించుకున్నాను అనమాట. అవి 2 కుట్లు అయితే ఉప్పదీశానండి పెళ్ళప్పుడు బ్లౌజులకి. కానీ ఈ బ్లౌజ్ అయితే నేను అసలుకి ఎలాంటి కుట్టు కూడా ఉప్పదీయలేదండి 8 సంవత్సరాల నుంచి. నాకు అప్పటి నుంచి ఇప్పటికీ ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందన్నమాట. చాలామంది మా బ్లౌజులన్నీ పైకి పోతున్నాయి, ఖర్చు టైట్ అయిపోయినాయి, శారీస్ బాగున్నాయి కానీ బ్లౌజులు సరిపోవట్లేదని వేరే బ్లౌజులు అయితే కుట్టించుకుంటున్నారు. నాకైతే అలాంటి బాధ అయితే లేదండి. నేను నిజానికి చీరలే చాలా తక్కువ అనమాట, కానీ ఉన్నాయి కూడా సెట్టే సరిపోతూనే ఉన్నాయి అన్నమాట నాకు. ఓకే అండి, నేనైతే అక్కడ కూరగాయలు అవి కడిగేసి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి. దోశలు పోసానన్నాను కదా, ఇంకా దోశలు అయితే కూర్చొని తింటున్నానండి. ఇంకా మా పిల్లలు కూడా తింటామన్నారు. ఇప్పుడు వచ్చేసి టైము 12:30 అవుతుందండి. అన్నం తినే టయాన నేనైతే దోశలు తింటున్నాను. నిజానికి పులిహోర ఉందండి, నాకెందుకో పులిహోర తినాలనిపించలేదు. ఇంకా చట్నీ
ఈ దోశలు అయితే తింటున్నాను. చట్నీ ఉందన్నమాట, ఆ చట్నీ వేసుకొని ఇంకా దోశలు అయితే తింటున్నానండి. 12:30కి దోశలు తినటం ఏంటని మీకు అనిపించవచ్చు, కానీ ఇంక ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి. నిజానికి నేను ఎప్పుడు 9ంటికే తినేస్తాను, మీకు తెలుసు కదా. కానీ ఇంక ఈరోజు పూజ పనులు ఇవన్నీ పూర్తి చేసుకునేసరికి ఈ టైం అయిపోయింది. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి, ఇంకా వాళ్ళకి ఈరోజు హాలిడే కదా. వాళ్ళైతే అన్నీ కదిలిస్తూ ఉంటారండి. వాళ్ళు పడేసేవన్నీ సర్దుకుంటూ నేను పనులు చేసుకునేసరికి ఇంక ఈరోజు చాలా లేట్ అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి మెషిన్లో బట్టలు కూడా ముందే వేసేదానండి. ఇంక ఇప్పుడు బట్టలు అయితే అయిపోయినాయి, అందుకని తీస్తున్నాను. ఇది తీసుకెళ్ళి బట్టలు అయితే ఆరేస్తానండి. ఇంక ఈరోజు నా మార్నింగ్ రొటీన్ పనులైతే ఇలా ఉన్నాయండి. నిజానికి నేనైతే ఈ పనులు ఏం హడావుడిగా అయితే చేయలేదండి. నిదానంగా చాలా సింపుల్గా ప్రశాంతంగా అయితే ఈ పనులన్నీ ఈరోజు పూర్తి చేశానన్నమాట. ఎందుకంటే ఇక లంచ్ బాక్స్కి పులిహోర కట్టేశాను కదా, ఇంకా పిల్లలకి రెడీ చేసేది లేదు కదా, హడావుడి ఏం లేదు. అందుకని నిదానంగా చిన్నగా పనులైతే పూర్తి చేశానండి. నిజానికి నాకు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అసలుకి వీడియో షూట్ చేయాలనిపించదండి. ఇంకా పిల్లలతోటి నాకు అయితే టైం అంతా సరిపోతుందన్నమాట. ఎక్కువ మా పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటానండి. వాళ్ళు ఆట ఆడదాం మమ్మీ, ఆట ఆడదాం మమ్మీ అని ఇంకా వాళ్ళతో పాటు నన్ను కూడా ఆడిస్తూ ఉంటారనమాట. పెద్దగా నాకు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వ్లాగ్ ఏం షూట్ చేయాలనిపించదు, పిల్లలతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే వాళ్ళు కూర్చొని టీవీ చూస్తున్నారండి. లేకపోతే ఇక నా వెనకాల అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నారు కాబట్టి నన్నైతే కదిలించట్లేదు. లేకపోతే నేను బట్టలు ఆరేస్తాను మమ్మీ, నేను క్లిప్పులు పెడతాను మమ్మీ అని నా చుట్టూనే తిరుగుతూ ఒకటే గోలగోల చేసేవాళ్ళండి. ఓకే అండి, నేనైతే ఇంక అక్కడ బట్టలు అవి అయితే ఆరేసి వచ్చేసాను. చెప్పాను కదా, ఇంకా నేను ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి, ఇంతే షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.